ఐపీఎల్ 2026 సీజన్కు అద్భుతమైన తెరలేచింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సమిష్టిగా రాణించిన ఆర్సీబీ పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించి ప్రత్యర్థులకు బలమైన హెచ్చరికలు పంపింది. ఈ విజయానికి అసలు సిసలైన పునాది వేసింది మాత్రం ఫిల్ సాల్ట్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే మాటను సాల్ట్ అక్షరాల నిజం చేశాడు. బ్యాటింగ్లో కేవలం 8 పరుగులకే వెనుతిరిగిన ఫీల్డింగ్లో 3 కళ్లు చెదిరే క్యాచ్లతో సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా 97 పరుగుల భారీ భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ జోడీని సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్తో విడదీశాడు. బౌండరీ లైన్ వద్ద క్లాసెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను శరీరాన్ని గాలిలో నియంత్రించుకుంటూ అందుకున్న తీరు అద్భుతం. అనంతరం ఇషాన్ కిషన్ కొట్టిన షాట్ను సూపర్ మ్యాన్ లాగా ఒంటి చేత్తో డైవ్ చేస్తూ పట్టడం మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. ఈ క్యాచ్లే పడకపోతే హైదరాబాద్ స్కోర్ మరో 40 పరుగులు అదనంగా ఉండేవి. మరోవైపు ఆర్సీబీకి డెబ్యూ బౌలర్ జాకబ్ డఫీ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి హైదరాబాద్ వెన్ను విరిచాడు. దీంతో సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు చుక్కలు చూపించారు. సాల్ట్ 8 పరుగులకే వెనుతిరిగిన దేవదత్ పడిక్కల్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపాడు. కేవలం 26 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఆర్సీబీకి మెరుపు వేగాన్ని ఇచ్చాడు. ఇక వెటరన్ స్టార్ విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కోహ్లీతో పాటు కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమించింది. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ తన సమతూకాన్ని ప్రదర్శించింది. డఫీ రూపంలో నాణ్యమైన బౌలర్, కోహ్లీ పడిక్కల్ జోడీతో పటిష్టమైన టాప్ ఆర్డర్ సాల్ట్ లాంటి గన్ ఫీల్డర్ ఉండటం ఆ జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. మరోవైపు సన్రైజర్స్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ రాణించిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మరోవైపు బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇవ్వటం వారి ఓటమికి ప్రధాన కారణమైంది.